ఇక వివరాలు చూద్దాం. ఆధ్యాత్మికవేత్త, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు రేపు బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ సభకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఆశయాలు నచ్చే బీజేపీలో చేరుతున్నానని అంటున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. 25వ తేదీన గోకవరంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ సభలో కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు ఇక్కడ 25వ తేదీన బీజేపీలో చేరబోతున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారితో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అలాగే ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ చాలా ఏర్పాట్లు అన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఒక కొనుక్కొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ భారీ వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కంబాల శ్రీనివాసరావుకి సంబంధించిన ఆవరణలోనే ఈ సభ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇది గోకవరం నుంచి ఏదైతే తంటికొండ వెళ్లే మార్గంలో ఈ సభ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 25వ తేదీన ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ బహిరంగ సభలో కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీలో చేరబోతున్నారు. దీని మీద ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా పెద్ద స్టేజ్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రముఖులందరూ ఆశీనులు కావడానికి, అలాగే ఒక ర్యాంప్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే వీఐపీ గ్యాలరీ కూడా, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ ఏర్పాట్ల మీద మనతో మాట్లాడడానికి కంబాల శ్రీనివాసరావు ఉన్నారు. చెప్పండి, మీరు 25వ తేదీన బీజేపీలో చేరడానికి చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారు, ఎవరి సమక్షంలో మీరు బీజేపీలో చేరబోతున్నారు? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మీ ప్రైమ్ 9 టీవీకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొన్ననే మీ హైదరాబాద్ స్టూడియోలో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ప్రచారం చేయడం జరిగింది అనుకున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. తర్వాత భారతదేశ చరిత్రలోనూ అలాగే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనూ కూడా చాలా గొప్ప గొప్ప మీటింగ్లు జరుగుతుంటాయండి. కానీ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇటువంటి భారీ సమూహంతో జాయిన్ అయ్యింది ఉండకపోవచ్చు, ఉన్నా 1-2 ఉండొచ్చు. మా ప్రాంత ప్రజలకైతే మాత్రం ఈ దారి పొడుగుని వెళ్తున్న చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అయితే కూడా వాళ్ళకి అర్థం కాక వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్తారు, ఏంటి సార్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని చెప్పండి. అటువంటి ప్రభంజనమైన, చాలా అద్భుతమైన, అందరూ ఎక్సైట్ అవుతున్నటువంటి చాలా భారీ ఎత్తున మేము 10,000 మంది జనాలు వస్తున్నారు. మీరు అన్నట్టుగా కేంద్ర మంత్రి వర్యులు కూడా వాళ్ళు వస్తున్నారు. పురంధరేశ్వరి గారి సమక్షంలో మేము ఇది వేసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మా దళిత సహోదరుడు అయినటువంటి కుచేంద్ర వర్షాల ప్రసాద్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మాత్రం ఒక చరిత్ర సృష్టించబడుతుందండి. అదేంటంటే, ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ దళిత వర్గాలు, మైనారిటీ వర్గాలు రిజైన్ చేస్తే వాళ్ళు జాయిన్ అయ్యి వేరే పార్టీలో జాయిన్ అవుతారు, కానీ భారతీయ జనతా పార్టీలో రారండి. కానీ మానవత్వమే ముఖ్య భాష్యంగా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో, అలాగే దగ్గుపాటి పురంధరేశ్వరి గారు, చిలుకూరు రామ్కుమార్ గారు, మట్టా మంగరాజు గారు, సత్యరెడ్డి వెంకటరెడ్డి గారు, వేటుకూరు సూర్యనారాయణరాజు గారు, గీత గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్న విధంగా, ఎంతో సంతోషపడే విధంగా నేను చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వాళ్ళు ముగ్ధులవడమే కాకుండా దళిత నాయకులు కూడా, ఆయన స్టేట్ సెక్రటరీ అండి, ఆయన వైఎస్ఆర్సీపీకి, మొన్న కూడా మీ మీటింగ్ చెప్పాను. ఆయనతో పాటు ఫస్ట్ 100 మంది అనుకున్నది ఇప్పుడు 1000 మందిగా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన, ఇది చరిత్ర. అది ఎంతమంది ఇక్కడికి హాజరవుతారు, ఎవరెవరు మీతో పాటు ఎంతమంది చేరబోతున్నారు? అంటే 10,000 మందికి మనం ఏం చేయలేం కదండి, అంత పెద్ద ఫిగర్ ఉంటుంది, ఉండడం అయితే ఉంది. అది కానీ ముఖ్యమైన అతిథులు, గ్రామానికి ఎవరో ప్రముఖమైన ఎవరు ఉంటారు వాళ్ళు, అలాగే ఈ మన వర్షాల ప్రసాద్ గారు, ఆయన ఒక్కడు జాయిన్ అయితే చుట్టుపక్కల 3 నియోజకవర్గాల నుంచి కూడా 1000 మంది జాయిన్ అయినట్టే లెక్క. మీరు అలాగే లెక్కేసుకోండి, 3,000-4,000 కింద లెక్కేసుకోండి. ఎందుకంటే ఆయన అంత పెద్ద నాయకుడు, ఆయన ఈ ప్రాంతానికి. ఆయన కూడా జాయిన్ అవుతూ, ఆయన సహచరులు ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు, ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 100 మందిని మేమైతే కండువా ఇప్పించుకుంటా ఉండే రోజుని. మిగతా వాళ్ళందరికీ కూడా మేమే ఇంకొక సభ నిర్వహించి ఆ రోజున మళ్ళీ అందరికీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఈ దళితులకి, మైనారిటీలకి, ఇంకెవరైతే చేరడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో జాయినించుకుంటూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఒక ప్రభంజనంగా మారుతుందండి. అది నేషనల్ స్థాయికి ఇది చూపించాలనే ఉద్దేశంతో చాలా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది.
అది విషయం. అంటే మీరు ఇంత ఏర్పాట్లు ఇస్తున్నారు, ఇంత భారీగా జనం సేకరణలో సమీకరించుకుని మీరు చేరుతున్నారు. అయితే బీజేపీలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? బీజేపీ మీకు ఎలాంటి గుర్తింపు ఇస్తున్నారు? అది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అస్సలు మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర గారి యొక్క స్ఫూర్తితో ఆయన చేస్తున్న పనులు, భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ రోజుని భారీ ఎత్తున ఆ, భారతీయ జనతా పార్టీలో మనకి ఏ ప్రాముఖ్యత దొరుకుతుంది, భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను ఏవైతే నిర్వర్తిస్తున్నానో అవనేది నేను చెప్పలేని విషయం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రుడిని, నేను ఎలాగని చేయొచ్చు. అవి నచ్చి నన్ను భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. కానీ భారతీయ జనతా పార్టీలో నేనేం చేయబోతున్నాను అనేది ఒక కార్యకర్తగా నేను జాయిన్ అవుతున్నాను ప్రప్రథమంగా. తర్వాత అది అధిష్టానం ఎలా నిర్ణయించుకుంటే, వాళ్ళు ఏ రకమైన బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు నా మీద ఎంత నమ్మకం ఉంటే అంత నమ్మకంతో నేను పనిచేస్తాను. కానీ ఏ స్థాయిలో ఇచ్చినా రాష్ట్ర నాయకుడిగా చేయమంటే రాష్ట్ర నాయకుడి స్థాయిగా నేను చేస్తాను. అలా జాతీయ స్థాయిలో నన్ను పనిచేయమంటే నేను ఇంగ్లీషు హిందీ అనర్గళంగా మాట్లాడగలుగుతాను. ఆ స్థాయిలో ఇస్తే దాన్ని చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. లేదా సామాన్య కార్యకర్తగా ఉండమంటే సామాన్య కార్యకర్తగా ఉంటాను. భారతీయ జనతా పార్టీ అంటే ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ. అది భారతదేశాన్ని రక్షించగలిగే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకే పార్టీలు భారతదేశాన్ని రక్షించలేవు. ఒకటే మిగిలింది ఆప్షన్ అది. అటువంటి పార్టీలో చాలా క్రమశిక్షణగా నిబద్ధతతో ఉండాలి. అందువల్ల నేనేమి ఎక్స్పెక్టేషన్తో భారతీయ జనతా పార్టీగా రావట్లేదండి. ఎయిర్పోర్ట్లు ఎంతవరకు వచ్చాయండి? మొత్తం ఇంకా ఏం చేయబోతున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ 60% అయిపోయినాయండి. మిగతా ఏర్పాట్లన్నీ కూడా ఈ రోజు రాత్రికి రేపు పొద్దురికల్లా కూడా మొత్తం సిద్ధమైపోయి ట్రయల్గా రేపు పొద్దున మొత్తం అన్ని ఎల్ఈడీలు వర్క్ చేస్తున్నారు. సౌండ్ సిస్టమ్ అంటే ఇక్కడ మాట్లాడుతుంటే చుట్టుపక్కల గ్రామాలు వినిపించేంతగా ఆడియో సిస్టమ్ పెట్టించాము మేము. అలాంటి ఆడియో సిస్టమ్ ట్రయల్ రన్ అంతా కూడా అయిపోయిందండి. ఈ వీడియోస్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఈ రోజు రాత్రి కానీ రేపు మధ్యాహ్నం కానీ అవి కూడా పూర్తి అయిపోతాయి. సో ఆల్మోస్ట్ రేపు మధ్యాహ్నం కల్లా 100% పూర్తి అయిపోయి రేపు అంతా ప్రశాంతంగా ఉండడమే. ఆ విధంగా ఏర్పాట్లు పూర్తి అయిపోయాను. భోజనాల షెడ్యూల్ అవి కూడా మీకు 16 స్టాల్స్ పెడుతున్నారు. వచ్చిన జనాలకందరికీ మంచినీరు, తేనీరు, అదే టీ గట్ట ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఉదయం ఎన్ని గంటలకి సభ ప్రారంభం కాబోతుంది? ఉదయం 9 గంటలకే స్టార్ట్ అవుతుందండి. ముందు ఆర్కెస్ట్రా అది ఉంటుంది, మ్యూజిక్ అది ఆర్కెస్ట్రా ఎంటర్టైన్ చేస్తుంటారు. శ్రీమతి పురంధరేశ్వరి గారు వారు వచ్చే వరకు కూడా ఎన్ని చేసి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళు వచ్చే వరకు అంటే మ్యాక్సిమం ఒక గంటలో మీకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతూ అక్కడి నుంచి కార్యక్రమాలు మొదలుపోతాయి. ముఖ్యంగా ఎవరైతే మన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జన్మదిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి స్టేజ్ మీద కూడా జరుగుతాయి. అవన్నీ కూడా అలాగే ఈ కార్యక్రమాలన్నీ 1 by 1 యాజ్ పర్ భారతీయ జనతా పార్టీ ప్రోటోకాల్ ప్రకారం స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుందండి. అలాగే అతిథులకి స్వాగతం ఏమైనా ఎయిర్పోర్ట్ నుంచి ఏమైనా ఏర్పాటు చేస్తారా లేకపోతే? అవన్నీ ఏర్పాట్లు కూడా అవి కూడా పూర్తి అయిపోయినాయండి. ప్రత్యేకించి ఇక్కడికి రీచ్ అయిన తర్వాత అందరికీ కూడా వీఐపీలకి సెపరేట్ పాసులు, ఫ్యామిలీ మెంబర్స్కి సెపరేట్ పాసులు, మీడియాకి సెపరేట్ పాసులు అలాగే ప్రత్యేకించి ఇస్తూ దాని కంట్రోల్స్ అంతా కూడా పెట్టుకున్నాం. ఎవరెవరు ఎక్కడ ఉండాలి ఏంటని కూడా దాని నిర్ణయాలు జరిగినాయి. అంతా కూడా సవ్యంగా సజావుగా జరిగేటట్లుగా ఏర్పాటు పూర్తయినాయండి. ఇది కంబాల శ్రీనివాసరావు గారు చెప్తుంది. 25వ తేదీన చాలా అంగరంగ వైభవంగా తను బీజేపీలో చేరేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇది గోకవరం, తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం నుంచి తండ్రికొంట వెళ్ళే రోడ్లో ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి దాదాపు 10,000 మంది జన సమీకరణ ఇక్కడ కూర్చునేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అతిథులకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు, అలాగే విఐపీలకి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితుంది. అయితే బీజేపీలో తను ఎలాంటి పాత్ర పోషిస్తాన తర్వాత అనేది పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. తాను ఒక సాధారణ కార్యకర్తగా సామాన్యంగా ఉండమంటే ఉంటాను. అలాగే రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ ఏ పదవి ఇచ్చినా కానీ దాన్ని నిర్వహించడానికి కూడా నిబద్ధతో పనిచేస్తాను. బీజేపీ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ, అందుకే ఈ పార్టీలో తాను చేరుతున్నట్టు, ఈ పార్టీని ఎంచుకున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. రేపు రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలన్నా పార్టీ అధిష్టాన నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుందని కూడా కంబాల శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచి.